హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా ఉన్న వాటితోనే చాలా రుచిగా ఫ్యామిలీ పొట్ట నింపగలిగిన కెపాసిటీ ఒక్క హోమ్ మేకర్కి మాత్రమే ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేదంటే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, నోటికి పుల్లగా కారం కారంగా ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీ కోసం చింతపండు, ఎండుమిరపకాయలు ఉంటే సరిపోతుందండి. చక్కగా వేడి అన్నంలో ఇలా చింతపండుతో పచ్చడి చేసుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. ఈ రెసిపీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఆ చింతపండులో గింజలు కానీ నారలు కానీ ఏమైనా ఉంటే సపరేట్ చేసుకొని ఈ చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, కారానికి తగినట్లుగా ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇవి పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మెత్తటి పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి పక్కన పెట్టుకొని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మన చట్నీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ చింతపండుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని మనం మిక్సీ పడుతూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చట్నీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకొని లైట్గా వేయించుకోండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు 2, ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పించ్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి. ఈ పోపు అంతా మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. కానీ ఒక వారం రోజులు నిల్వ పెట్టుకోవాలి అంటే ఉల్లిపాయని యాడ్ చేసుకోకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, చాలా రుచిగా ఉండే చింతపండు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.